వచ్చేసింది. గోంగూర పన్నీర్ మీకోసం కానీ మీరు కూడా టేస్ట్ చేస్తారా? అంటే నాన్ వెజిటేరియన్స్కి వెజ్ పెట్టడం కరెక్ట్ కాదు, బట్ కొంచెం. ఓకే, గోంగూర పన్నీర్ పాకెట్స్. ఓకే, గోంగూర పన్నీర్ పాకెట్స్. నాన్ వెజే కాదు, వెజిటేరియన్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను. స్వీట్ అండి, స్వీట్ చిల్లీ సాస్. ఇప్పుడు గోంగూర పన్నీర్ పాకెట్స్. చలో, చాలా బాగుంది కదా. అంటే వీళ్ళు అంటే మనం 20 అని చెప్పి తీసుకొస్తారా లేకపోతే ఇలాగే ఉంటుందా ప్రతిరోజు? లేదు, నేను ఇంతకుముందు ఈ రెస్టారెంట్లో తిన్నాను, ఇలాగే ఉంది. ఆల్రెడీ నేను ఇందాక కూడా చెప్పాను నా ఫేవరెట్ రెస్టారెంట్ అంటే అంతేరా అని చెప్పేసి. చాలా బాగుంది. ఇంకా వెజ్లో ఇప్పుడు గోంగూర ఇది తిన్నారు కదా, అంటే ఏమైనా ట్రై చేయాలనిపిస్తుందా? అంటే అప్పుడప్పుడు మనకి సాటర్డేస్ మమ్మీ ఏంటంటే నాన్ వెజ్ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఇంట్లో వెజ్ చేసేవాడు. సో నాకైతే హారబుల్. నేను నైట్ స్విగ్గీలో 12 ఎప్పుడు అయిపోతుంది అని వెయిట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ వెయిట్ చేసేవాడిని. చాలా మంది ఒక బ్యాచ్ ఉంటుంది యాక్చువల్లీ, చూసే వాళ్ళు కూడా సింక్ అయి ఉంటారు. 12 ఎప్పుడు అవుతుందా అని చూసి ఆర్డర్ చేసేసుకుంటారు. కొంతమంది థర్స్డే సాయిబాబా అని చెప్పి థర్స్డే పెడతారు. అలాంటి టైంలో వెజిటేరియన్ ఏం తినేవాడిని నేను, పిజ్జా ఆర్డర్ చేస్తున్నాను. వెజిటేరియన్ అంటే చూసారా ఎంత ఆలోచిస్తున్నారో. సో మోస్ట్లీ నాన్ వెజ్ అవర్స్ ఎక్కువ ఉంటారు, అక్కడక్కడ నాలాగా కొంతమంది ఉంటారు అంతే. సో ఈ మధ్య వెజిటేరియన్ ఎక్కువ పెరుగుతున్నారు. అవును, అది హెల్త్ పరంగానో ఏంటో తెలీదు. చాలా మంది కూడా నాన్ వెజ్ తినే వాళ్ళందరూ మెల్లిమెల్లిగా టర్న్ అవుతున్నారు. బట్ నాన్ వెజ్ కూడా తినాలి నేను చెప్తున్నా యాజ్ ఎ వెజిటేరియన్, ఎందుకంటే మళ్ళీ అలవాటు చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను స్వయంగా సినిమా కోసం ఐ హ్యావ్ టు బిల్డ్ అ బాడీ. మీరు వెజిటేరియన్ తింటూ బాడీ బిల్డ్ చేయడం చాలా కష్టం. నాకు ప్రోటీన్ షీట్లు అవన్నీ తాగాలి మరి. కానీ నిజంగా ఇఫ్ యూ కెన్ హ్యావ్ లైక్ చికెన్ అండ్ యూనో చికెన్ లెగ్స్ అవి తింటే చాలా యూ కెన్ ఈజీలీ బిల్డ్ అ బాడీ. సో వెజిటేరియన్ పీపుల్ పాపం అప్పుడప్పుడు సో ఐ హ్యాడ్ టు ఈట్. ఐ థింక్ ఆ ప్రోటీన్ కంటెంట్ కానీ అవి రావాలంటే తప్పకుండా ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. ఎస్పెషలీ యాక్టర్స్ వాంట్ బిల్డ్ అ బాడీ కాంట్. కానీ చాలా టఫెస్ట్ పార్ట్ కదా ఫుడ్డీ అయ్యుండి. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఫుడీస్ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ గారు అయితే బిగ్ ఫుడీ, సో బీభత్సంగా ఫుడీ అని చెప్పి మనం చూస్తాం. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆయన బేసిక్లీ మోర్ దెన్ ఫుడీ ఈజ్ అ హాస్పిటాలిటీ పర్సన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నిఖిల్ ఎట్రా అని చెప్పేసి వెనెవర్ హీ సీస్ మీ అండ్ ఆల్ దట్ ఆయన ప్రేమతో హాస్పిటల్తో చంపేస్తారు. అవునండి, విన్నా నేను. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఐ ఎవర్ మెట్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సినిమా షూటింగ్ ఎప్పుడున్నా కానీ అందరికీ ఆయన చూపిస్తూ ఉంటారు. ఈజ్ గాట్ వన్ నైస్ కుక్ లాంటి, అంటే కుక్ కాదండి బట్ ఆయన ఒరిజినల్గా చేయిస్తారు. అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ప్రభాస్ అన్న. అండ్ బయటకి వెళ్ళినప్పుడు కూడా కుక్ని తీసుకొని వస్తారు అక్కడికి, అక్కడ ఇండియన్ ఫుడ్ వండిపించి అందరికి పెడతారని కూడా విన్నాను. యూ కెన్ సీ మన దీపికా పడుకున్న దీపిక. సో అది వేరే. ఐ వాంట్ టేస్ట్ ప్రభాస్ అన్న ఫుడ్ వన్ ఎనీ టైం. ఓకే, ఇది సిచ్యువేషన్. అండ్ ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందా? అండ్ మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి అంతేరాకు వచ్చేయండి, ఇది ట్రై చేయండి.